దేవునికి స్తోత్రం. ఈ దిన మహాగణుడైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. కీర్తన గ్రంథం 91 అధ్యాయం 14 వచనం. ప్రియా మహాగణుడైన దేవాదేవుని బిడ్డలారా, నజరైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని నామం నెరిగిన వారికి ఘనత వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిని ఆ దేవాదేవుడు తప్పించి వారికి జయమనుగ్రహించగల గొప్ప దేవుడైన దేవుని నామం నెరిగిన వారికి ఘనతను దేవాదేవుడు ఇవ్వగలుచున్న గొప్ప దేవుడైన దేవాది దేవునికి కోట్ల నామాలు ఉన్నాయి, కానీ మనకు తెలిసింది కొంతే. నీవు దేవునిని ఎన్ని నామాలతో కొలిచినా తక్కువే. జీవగల దేవుని బిడ్డలారా, దేవుని నామం పెట్టబడిన జనులము మనము సాతాన్ని జయించుటకు దేవుని నామాన్ని యుద్ధోపకరణముగా కలిగి ఉన్న జనులము. యేసు నామను ధరించిన వారికి వాటిమి ఉండదుగాక ఉండదు. యేసు నామాన్ని ఎవరైతే ధరిస్తున్నారో వారికి జయ విజయాలు అనుగ్రహిస్తున్న జయశ్రీరుడైన యేసు నామంలో ఉన్నటువంటి వారికి విజయవంతన ఆత్మకార్యం జరిగించగల అద్వితీయ దేవుడైన కనుక వారికి ఎప్పుడూ జయమే. మనం దిక్కులేని వారం కానే కాదు. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వకృపామయుడు. మనకు యేసు నామం ఉంది. ఆ నామము ఏమి అడిగినా చేస్తాడు, చేసి తీరగల గొప్ప దేవుడైన కైన దేవుని నామాన్ని గొప్పది, దాన్ని స్మరించాలి. దేవుని నామాన్ని గొప్పది, దాన్ని ఘనపరచాలి. దేవుని నామాన్ని స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధిస్తున్నప్పుడు ఆ మహిమాస్వరూపుడు యొక్క నామానికి మహిమార్థంగా మనకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మనకు జయ విజయం కలుగుచున్నది. దేవుని బిడ్డలారా, దేవుని నామం నెరిగిన వారికి దేవాదేవుడు గొప్ప ఘనతనివ్వగల గొప్ప దేవుడు. దేవుని నామంలో గొప్పతనం ఉంది. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదనంటున్నాడు ఆ మహిమాస్వరూపుడు. దేవుని నామములు స్మరించే వారికి ఘనత పొందుతారు. దేవుని బిడ్డలారా, శక్తిగల దేవునితో దగ్గర సంబంధం ఏర్పడుచున్నది. గాడిద మీద దేవుడు ఎక్కినందుకు గాడిద గొప్ప ఘనత వచ్చింది. మనం అయోగ్యులమే, కానీ దేవుని నామాన్ని స్మరిస్తున్నాము కనుక దేవాదేవుడు గొప్ప ఘనత మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు. దేవాదేవుని నామానికి మహిమార్థంగా మనం జీవిద్దాం. దేవాదేవుని స్తుతిద్దాం, మహింపడదాం, ఘనపడదాం. ఆయన నామాలు బట్టి కొలుద్దాం, ఆయన నామాన్ని బట్టి ఆరాధిద్దాం. దేవాదేవుడు ఆశ్చర్యకరమైన మేలైన ఘనమైన కార్యాలు మీ కుటుంబాల్లో, మన కుటుంబాల్లో ఆయన జరిగించగల గొప్ప దేవుడు. దేవుని నామాన్ని స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి. ప్రభు మీకు కూడా ఆశ్చర్యకరమైన కార్యం జరిగించి మేలైన ఘనమైన కార్యం జరిగించి ఆయన కృపలో మిమ్మల్ని వర్ధిల్ల చేయను గాక. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడైన మా ప్రియ పరమ తండ్రి, నీకు వందనాలు. నీ కుమారుడు యేసు నామములో మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి యేసయ్య. నీ నామాన్ని నెరిగిన వారికి నువ్వు ఘనతనివ్వగల గొప్ప దేవుడు. దేవానికి స్తోత్రాలు. ఈ దినాన్ని మీ పిల్లలను మాకు అందరికీ ఘనత దయచేయండి, మాకు జయమనుగ్రహించండి, విజయం దయచేయండి. బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరలోక ప్రసన్నమైన ప్రతి మీ ఆత్మకార్యం మీ బిడ్డల బట్టి జరిగించి మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధల చేసి నీ కృపలో విస్తరింపజేయమని యేసయ్య పరిశునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రియ ప్రభునందు పరిశుద్ధ దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రార్థన అవసరత ఏదైనా సరే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. దేవాదేవుడు సర్వోన్నతుడు సర్వాధికారి మీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం చేయటానికి ప్రభు పాదసంలో మీ కొరకు ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ.